వీధి కుక్కల అంశం ఇప్పుడు ఇదే అన్ని రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది. వీధి కుక్కల వివాదం చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. కుక్కల దాడితో బయటకు రావాలంటేనే వణుకు పుడుతోందని, వాటిని బంధించాలని కొందరు, జంతువులకు కూడా రక్షణ కల్పించాలని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. వీధి కుక్కలను బంధించే అధికారం ఎవరికీ లేదని చెప్పింది. అయితే వాటికి బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని గతంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. షెల్టర్లకు తరలించిన వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు విక్రమ్నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజారియాలతో కూడినటువంటి 3 న్యాయమూర్తుల ధర్మాసనం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. రాబీస్ లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలను మాత్రమే షెల్టర్లో ఉంచాలని తెలిపింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం అందించొద్దని పేర్కొంది. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే కుక్కలకు ఆహారం అందించాలని స్పష్టం చేసింది. మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక దాణాలు ఏర్పాటు చేయాలని సూచించింది. వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘనలపై చర్యలకు హెల్ప్ లైన్ ప్రారంభించాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఇక జంతు ప్రేమికులు కుక్కలను దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. దత్తత తీసుకున్నాక కుక్కలను తిరిగి వీధుల్లో వదిలేయకూడదని హెచ్చరించింది సుప్రీం ధర్మాసనం. ఈ నెల 11న జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మహదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం ఢిల్లీలో 8 వారాల్లోగా వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. కుక్క కాట్లు, తద్వారా రాబీస్ వ్యాధులు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం లాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేసినట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ తీర్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇండియా గేట్ దగ్గర నిరసనలు తెలిపారు. అంతేకాక సినీ రాజకీయ ప్రముఖులు చీఫ్ జస్టిస్కు లేఖలు కూడా రాశారు. దీంతో గవాయ్ తీర్పును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా గతంలో ఇచ్చిన తీర్పును సవరించింది సుప్రీం ధర్మాసనం.